సినిమా వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చి ప్రజలకు మంచి చేస్తారా చేయరా ఏం చేస్తారా అన్న విషయాన్ని పక్కన పెడితే రాజకీయాల్లో వాళ్ళ మీద పడే ప్రతి రాయికి నొప్పి మాత్రం అభిమానులు అనిపిస్తూ ఉంటారు. ఈ పొలిటికల్ కెరీర్ సినిమా కెరీర్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సినిమా కెరీర్ ఎలా ఉంటుందంటే, ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఒక హీరోది రిలీజ్ అయ్యి హిట్ అయింది అనుకోండి, అభిమానులు కాళ్ళు రగరేసి మావాడు తోపు, మావాడు తురుము, మావాడు సూపర్, మావాడు డోపర్ అని చెప్పి రచ్చరచ్చ చేస్తారు. అదే సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, ట్విట్టర్లో మన తెలుగు యువత ఏం చేస్తారంటే, ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2-3 రోజులు ట్రోల్ చేస్తారు గట్టిగా. ఒక వారం మహా అయితే ట్రోల్ చేస్తారు. ఈ ట్విట్టర్ స్పేస్లో స్పేసెస్ పెట్టుకొని దాంట్లో కాసేపు హడావుడి చేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఫ్లాప్ అయిన తర్వాత సినిమా హీరో అభిమానులు వారం రోజులు ఈ ట్రోల్స్ అన్ని తీసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ వస్తుంది, ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వస్తుంది, టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తాయి, సాంగ్ ప్రోమోలు వస్తాయి. వీటన్నిటితో మళ్ళీ ఆ సినిమాలో పడి ఆ సినిమాను ప్రమోట్ చేసుకుంటే చెలరేగిపోతూ ఉంటారు. మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యింది, మళ్ళీ సేమ్ ప్యాటర్న్, హిట్ అయితే ఒక ప్యాటర్న్, ఫట్ అయితే ఒక ప్యాటర్న్. సరేనా? రాజకీయాలు ఎలా ఉండవు, రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. రాజకీయాల్లో పువ్వుల కన్నా రాళ్ళు ఎక్కువ ఉంటాయి, సినిమాలో రాళ్ళు కన్నా పూలు ఎక్కువ ఉంటాయి. రాళ్ళు చాలా తక్కువ, ఏంది 4 అయితే ఒక వారం రోజులు ట్రోల్స్ అంతే. కానీ పువ్వులు పడితే సినిమా హిట్ అయిన తర్వాత పడే పువ్వులు వర్షం మాత్రం ఆగదు. రాజకీయాలు అలా కాదు, నువ్వు హిట్ అయినా హిట్ అవ్వకపోయినా నీ మీద రాళ్ళు పడతానే ఉంటాయి. అంటే నువ్వు గెలిచినా గెలవకపోయినా నువ్వేం చేసినా కూడా నువ్వు రాజకీయాల్లో ఉన్నావంటే నీ మీద పడే పువ్వుల కన్నా నీ మీద పడే రాళ్ళు ఎక్కువ, నువ్వు నడిచే దారిలో ముళ్ళు ఎక్కువ. సో మీరు తొక్కే ప్రతి ముళ్ళకి, మీ మీద పడే ప్రతి రాయికి నొప్పి అభిమానులు తీసుకుంటూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మా కొత్తగా చూసేవాళ్ళు లేండి, ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే, ఫోర్స్ ఏం లేదు. ఆ సబ్స్క్రైబర్స్ ఉంటే మన ఛానల్ వాల్యూ, మన కాంటెంట్ వాల్యూ. సో నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, చాలా వ్యూస్ వస్తున్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్ చేసి వీడియో చూస్తున్నారో. మీరు లైక్ చేయడం వల్లే ఆ వీడియోలో రీచ్ పెరుగుతూ ఉంది. సో నచ్చితే వీడియోని లైక్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. సరే, మ్యాటర్ ఏంటంటే, తెలుగు రాజకీయాలకి తమిళ రాజకీయాలకి చాలా సారూప్యత ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే తమిళ రాజకీయాల్లో నాకు తెలిసి ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఒక సినిమా హీరో ఒక పార్టీ పెట్టి ఎంజీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అవటం, అంత పెద్ద పదవిని చేజిక్కించుకోవటం అదే ఫస్ట్ టైం. వరుసగా 3 సార్లు ఆయన గెలిచినట్టు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో వరుసగా 3 సార్లు గెలిచారు. సో అక్కడ జరిగిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ గారు సంథింగ్ సిమిలర్గా ఇక్కడ ఎన్టీఆర్ గారు కూడా పార్టీ పెట్టారు, ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో ఇద్దరు, అక్కడ ఒక పెద్ద నటుడు పార్టీ పెట్టి చీఫ్ మినిస్టర్ అవటం, ఇక్కడ కూడా పెద్ద నటుడు పెట్టి పార్టీ పెట్టి చీఫ్ మినిస్టర్. దాని తర్వాత ఎంజీఆర్ గారు వారసత్వాన్ని జయలలిత గారు తీసుకున్నారు. ఆవిడ కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ చెందిన ఆవిడ. సో ఆ వారసత్వాన్ని తీసుకున్నారు, ఆవిడ కూడా సీఎం అయ్యారు, అన్నీ అయ్యారు. ఇక్కడ ఎన్టీఆర్ గారు తర్వాత లక్ష్మీపార్వతి గారు కూడా పార్టీ పెట్టారు. కానీ బట్ అగైన్ ఆవిడ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ చెందినవాడు కాదు కాబట్టి పెద్ద సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ సినిమా యాక్టర్స్ ఇంకా కంటిన్యూస్గా రాజకీయాల్లో ఉండటం మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేపాటికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు, బట్ ఫుల్ టైం రాజకీయాలకు రాలా. బట్ వేరే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పోరాడారు, తర్వాత మనకు సూట్ అవ్వని చెప్పి ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ కూడా రజనీకాంత్ గారు పార్టీ పెట్టారు, పోరాడారు, అస్సలు గెలవాల. దాని తర్వాత ఏం చేశారంటే డిఎంకేతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు రాజ్యసభలో ఎంపీగా తన ప్రతిభను చూపిస్తున్నారు. ఇంకో సైడు ఈవెన్ రజనీకాంత్ గారు వద్దామనుకుని కూడా అనౌన్స్మెంట్ చేసి మరి వెనక్కి తగ్గారు. ఇంకా విజయకాంత్ గారు ఆయన కూడా పార్టీ పెట్టారు, పోరాడుతున్నారు, చనిపోయారు. సో ఆయన పార్టీ ఉంది. ఇక్కడికి వచ్చేప్పటికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, పోరాడారు, ఓడిపోయారు, పూర్తిగా జీరో, ఒక్కచోట కూడా గెలాల. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ తెలుగుదేశం బీజేపీ అలయన్స్తో గెలిచారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో 2 రాష్ట్రాల్లోనూ మీరు ఆ పాలిటిక్స్ చూస్తే చాలా సారూప్యత ఉంటుంది. ఏదర్ ఎలా అంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ టైం పొత్తు ఎలా పెట్టుకున్నారు, ఇక్కడ ఓడిపోయినప్పుడు పొత్తు ఎలా పెట్టుకున్నారు, ఓడిపోయిన అసలు రాకుండానే ఎలా వెనక్కి ఎగ్జిట్ అయ్యారు, ఇక్కడ ఎలా ఎగ్జిట్ అయ్యారు, ఇలాంటివన్నీ. ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మళ్ళీ తమిళ రాజకీయాల్లో జస్ట్ లైక్ సంథింగ్ లైక్ పవన్ కళ్యాణ్ గారు, చాలామంది ఈ కంపారిజన్స్ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఇక్కడ తమిళ సూపర్ స్టార్ విజయ్ గారు కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఆయన ఏ ముహూర్తాన్ని ఎంటర్ అయ్యారు, కానీ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయనకి అవరోధాలు ఎక్కువ ఉన్నాయి. చెప్తున్నాను కదా, ఇక్కడ పువ్వుల కన్నా ముళ్ళు రాళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆయన ఎంటర్ అయ్యారు, ఒక ర్యాలీలో కొంతమంది చనిపోయారు, దాని తర్వాత ఆయన సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అన్నిటికన్నా సెన్సేషనల్, నిన్నటి నుంచి అసలు నాన్ స్టాప్గా షాకింగ్గా ట్రెండింగ్గా జరుగుతుంది ఏంటంటే, వాళ్ళ వైఫ్ అంటే ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ పెళ్ళైన తర్వాత వాళ్ళ వైఫ్ విజయ్ గారికి అంటే విడాకులు కావాలని చెప్పి కోర్టులో అప్లై చేసుకున్నారు. విడాకులు కావాలంటే పెద్ద షాకింగ్ న్యూస్ అయితే, అంతకన్నా షాకింగ్ న్యూస్ ఏంట్రా అంటే అందులో ఆవిడ పేర్కొన్న కారణాలు అవేంట్రా అంటే, ఒక యాక్ట్రెస్తో ఆయనకి వివాహేతర సంబంధం ఉంది అని చెప్పి.
సో దాని రీజన్గా చూపిస్తూ నాకు విడాకులు ఇవ్వాలి అని చెప్పి, అది 2021లోనే బయటపడిందని, దాని తర్వాత ఆయన ఇంకోసారి ఇలా జరగదని చెప్పి హామీ ఇచ్చారని, స్టిల్ అదే కంటిన్యూ అవుతుందని, అందుకనే నాకు విడాకులు కావాలని చెప్పి ఆవిడ కోరుతా ఫిబ్రవరి 20 ఎప్పుడో జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకుని దాని తర్వాత దాన్ని ఫ్యామిలీ కోర్టుకి మార్చారు. సో అది కనుక ప్రూవ్ అయితే, అంటే అలా జరిగింది, ఇలా ఉంది నిజంగా అని తెలిస్తే వెంటనే విడాకులు కూడా గ్రాంట్ చేస్తారు కోర్టు. సరే మన చట్టాలు వాటిలోకి వెళ్ళద్దు కానీ సపరేట్ టాపిక్ అయిపోద్ది. బట్ పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత దట్టు ఆయన పాలిటిక్స్లో ఏదో చేద్దామని చెప్పి వచ్చినప్పుడు అదే టైంకి ఇలా జరగటం నిజంగా ఒక షాకింగ్ న్యూసే. మామూలుగా అయితే సినిమా వాళ్ళు, అంటే సినిమా వాళ్ళని కాదు, మామూలుగా మన దేశంలో డివోర్స్ రేట్ అన్నది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది, సరేనా. సినిమా వాళ్ళది ఆల్రెడీ కొద్దిగా పబ్లిక్ లైఫే, సినిమా వాళ్ళు డివోర్స్ అవ్వడం కూడా చాలా కామన్గా జరుగుతుంది. ఖచ్చితంగా న్యూస్లో వచ్చే అంశమే, మనం చాలామంది మాట్లాడుకునే అంశమే. అచ్చా పలానా హీరోకో హీరోయిన్కో విడాకులు అయిపోయినాయి అంటారు. బట్ ఇది ఒక సినిమా మ్యాగజైన్లో వచ్చే వార్త, లేదంటే న్యూస్ పేపర్లో వస్తే ఎక్కడో చోట ఒకసారి వస్తుంది, మనం 2 రోజులు మాట్లాడుకుంటాం, మళ్ళీ డివోర్స్ది వచ్చినప్పుడు రీజన్స్ ఏంటి అని చెప్పి గట్టిగా డిస్కషన్లు జరుగుతూ ఉంటే మళ్ళీ డివోర్స్ రోజు డివోర్స్ జరిగింది అని చెప్పి అది క్లోజ్ అయిపోతుంది. అదంతా అక్కడ అలా జరిగింది. కానీ వేరే రాజకీయాలకు వచ్చేపటికి ఏంటంటే ఇది నిరంతర వార్త, ఇది ఎప్పటికీ ఆగని వార్త, ఎప్పటికీ. ఇక్కడ సినిమాలో డివోర్స్ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ముందుకెళ్ళిపోయి కొత్త సినిమాలు తీసుకున్న తర్వాత అదంతా మర్చిపోయి ఇంకా ముందుకెళ్ళి దాని గురించి మాట్లాడుకుంటుంటారు. బట్ ఇక్కడ పాలిటిక్స్లో ఉన్నన్ని రోజులు, మనిషి ఉన్నన్ని రోజులు కూడా దాని గురించే మాట్లాడుతూనే ఉంటారు. ఎలా వస్తాయంటే ఇది, అంటే సొంత పిల్లాన్నే మోసం చేసినాడు ప్రజలకు ఏం చేయగలడు అన్న విధంగా ప్రతిపక్షాలు దీన్ని ముందు పెడతాయి. అది తప్పంటే తప్పని చెప్పలేము. అదే ఇంకా మీరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పాలిటిక్స్ అనేది సినిమాకి మించిన పబ్లిక్ లైఫ్. ఇక్కడ ప్రతిదీ అపోజిషన్ పార్టీస్కి ప్రతిదీ ఒక వెపనే. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు దాన్ని వాడతారు. ఎవరైనా ఇక్కడ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తారు కదా. ఇంక ఇది పర్సనల్, ఇది ప్రొఫెషనల్, ఇది మాట్లాడాలి, ఇది మాట్లాడకూడదని హద్దులు ఉండవు ఇక్కడ చాలామందికి. అందరూ అదే చేస్తారు, ఆల్మోస్ట్ అందరూ అదే. సో ఈ టైంలో ఆయనకి ఇలా అవ్వటం, వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో విజయ్ గారి అభిమానులు, లేదు మావాడు గెలుస్తాడు, ప్రజలకి ఏదో చేస్తాడు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు దీని మీద వచ్చే వార్తలు ఏవైతే ఉంటాయో, తర్వాత దీన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా వాడతాయో, దానికి సంబంధించి ఆయన మీద పడే రాళ్ళకి సంబంధించిన నొప్పి మొత్తం వీళ్ళు తీసుకోవాలి. చెప్పాను కదా, యాజ్ ఐ సెడ్, ఇది ఆగదు, ఇది నిరంతరంగా జరిగిద్ది. ఆయన గెలిచినా జరిగిద్ది, ఆయన ఓడిపోయినా జరిగిద్ది, ఆ ఎలక్షన్ అయ్యే వరకు ప్రచారంలో ఇంకా చాలా గట్టిగా జరిగిద్ది. ఇది అభిమానులు నొప్పి తీసుకోవడం పక్కన పెడితే విజయ్ పొలిటికల్ కెరీర్కి ఎండ్ కార్డ్ అవుతుందా అంటే, అసలు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోతుంది అన్న విధంగా కొంతమంది అనాలిసిస్లు ఇవన్నీ పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో కానీ లేదంటే న్యూస్లో కానీ వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఇది అవతల అపోజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని వాళ్ళు ఎలా వాడతారు అన్న దాని మీద విజయ్ పొలిటికల్ కెరీర్, పొలిటికల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చెప్తాను చూడండి, డీటెయిల్డ్గా చెప్పలేను, ఇండైరెక్ట్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోవాలి. డీటెయిల్గా చెప్తే మళ్ళీ కంప్లీట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతావు, మళ్ళీ నన్ను అందులోకి లాగి నన్ను వేసుకుంటారు గట్టిగా. ఏమవుతుందంటే ఒక వార్త ఎలా ఉంటుందంటే, ఒక నెగిటివ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం 1-2 సార్లు ప్రజెంట్ చేసాం అనుకోండి, అది నెగిటివ్గా ఉంటుంది. 10 సార్లు అవసరం లేని చోట, ప్రతి చోట దాన్ని ప్రొజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అది ఒక సింపతిగా మారిపోద్ది. ప్రజల్లో ఏమనిపిస్తుంది అంటే, ఒక నాయకుని టార్గెట్ చేస్తూ ఎప్పుడు అదే పాయింట్, అక్కడ సిచ్యువేషన్ లేకుండా, రైట్ ఆడియన్స్ లేకుండా ఇవన్నీ పెట్టడం వల్ల ఏమైందంటే ఒక సింపతిగా కన్వర్ట్ అయిపోయి అది వాళ్ళకే ప్లస్ అవుతుంది. నెగిటివ్ పాయింట్ పాజిటివ్ పాయింట్గా మారిపోద్ది. సో అపోజిషన్ వాళ్ళు దీన్ని ఎలా వాడాలి, ఎలా వాడతారు అన్న దాని మీద విజయ్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నిజంగా పొలిటికల్ కెరీర్కి ఇది ఎండ్ కార్డు పడిద్దా లేదా అని చెప్పి జనాల్లోకి ఇది ఒక నెగిటివ్ పాయింట్గా వెళ్ళింది అనుకోండి, జనాలు ఓటేరు విజయ్కి. ఆబ్వియస్గా కమల్ హాసన్ గారికి ఏదైతే అయిందో విజయ్ కూడా అదైతే 0 సీట్స్తో బయటకు వస్తాడు. బట్ కమల్ హాసన్ గారు చరిష్మా వేరే, విజయ్ చరిష్మా వేరే. కమల్ హాసన్ గారు ఒక టైంలో పెద్ద హీరో, నెంబర్ 1 హీరో, ఆయన యాక్టింగ్ కొట్టేవాళ్ళు ఇప్పటికీ. బట్ వేరే ఇప్పుడున్న టైంలో విజయ్ అందరికన్నా చెప్పకపోతే నెంబర్ 1, 2 ఆ పొజిషన్ చేసుకున్నా కూడా తమిళనాడులో చాలా పొజిషన్లో ఉన్నట్టే. సో చాలామంది యువత ఆయన వెంట వెళ్తారు. సో ఆ యువత ఫ్యామిలీస్ని ఓట్స్గా మలిచేటప్పుడు ఈ పాయింట్ అన్నది ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఒక నెగిటివ్ పాయింట్గా వాళ్ళ మైండ్లోకి వెళ్ళింది అనుకోండి, ఓట్స్ కింద పడవు. సో 0 సీట్స్ లేదంటే less than 10 సీట్స్, less than 25 సీట్స్తో బయటకు వస్తుంది. కానీ అపోజిషన్ టీం దీన్ని పద్దబద్దగా వాడికి విజయ్ మీద ఇంక ఏదీ లేదు, ఈ పాయింట్ చెప్తే నెగిటివ్గా చెప్పడానికి అన్న విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేశారనుకోండి, విజయ్ని ఎక్కువ టార్గెట్ చేసి దీన్ని ప్రొజెక్ట్ చేస్తే ఏమైందంటే, ఏంట్రా ఎప్పుడు చూసినా విడాకులే అంటున్నారు, ఇంకేం లేదా ఆయన గురించి చెప్పడానికి అన్న విధంగా వెళ్ళిపోయి జనాల్లో అదొక అరే పాప ఏంది పద్దాకా అంటున్నారు అన్న విధంగా సింపతిగా మారిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు విజయ్కి అది పాజిటివ్గా అయిపోతుంది.
జస్ట్ నా ఒపీనియన్ అంతే, మీరు నాతో ఏకీపించాలని లేదు, మీ ఒపీనియన్స్ మీకు ఉండొచ్చు, నా ఒపీనియన్ నాకు ఉంటుంది. నేను గమనించిన దాని ప్రకారం నేను అనలైజ్ చేసుకొని చెప్తున్నాను ఇది. సో నిజంగా ఇది ఎండ్ కార్డు పడిద్ది అంటే ఇది అపోజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ వీ విల్ సీ. అలాగే అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇప్పుడే ఎందుకు ఈ డివోర్స్ కేసు ఏదైతే వచ్చిందో ఇప్పుడే ఎందుకు, దీన్ని విజయ్ ఎదుర్కొనే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రతిపక్షాలు చివరికి హద్దులు దాటి మా ఇంట్లోకి కూడా వచ్చేసారు, మా మధ్య కూడా గొడవలు పెట్టారు అన్న విధంగా దీన్ని ఎలా డిఫెండ్ చేస్తాడన్నది చాలా ఇంపార్టెంట్. సో నేను యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే కొన్ని నెలల క్రితమే ఈ వార్తలను చూస్తూ ఉన్నా, ఆవిడికి అసలు డిఎంకే పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని, అంటే వాళ్ళ రిలేటివ్స్ అని అదని ఇదని. బట్ స్టిల్ హస్బెండ్కి అగైనెస్ట్గా వెళ్ళటం అంటే వాళ్ళ మధ్యలో ఎప్పటి నుంచో జరుగుతున్న దాని మీద వెళ్ళుంటారు. ఇప్పటికిప్పుడు ఏదో రాజకీయ పార్టీ చెప్పిందని వాళ్ళు వెళ్ళిపోరు, ఆవిడ ఏదో ఉంది సంథింగ్. సో మూవ్ ఆన్ అయ్యే కొలది అది ఇంకా అన్ఫోల్డ్ అవుతుంది. అలాగే ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో ఆవిడ పేరు కూడా చాలామంది మీరు ట్విట్టర్లో అన్ని చోట్ల చూసే ఉంటారు, నేను చెప్పను కానీ మీరు అన్నీ చూసే ఉంటారు. సో ఆవిడ పేరు కూడా చాలా ట్రెండ్ అవుతుంది. వీళ్ళు చాలా సినిమాలు తీశారు, ఇంటికి సినిమాలు తీశారు, ఇలా ట్రిప్స్కి వెళ్ళారు, అది ఇది అని చెప్పి అది కూడా ట్రెండ్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఎలక్షన్ ముందు ఒక పద్మవ్యూహం లాంటివే. అండ్ విజయ్ లాంటి ఒక న్యూ కమర్కి దీన్ని ఛేదించడం అంటే ఇక్కడ అర్జునుడు అవడు, ఆల్మోస్ట్ అభిమన్యుడు అవుతాడు. సరే చెప్పలేండి, గెలిచి అయిపోయిన తర్వాత తెలిసిద్ది అభిమన్యుడు అయ్యాడు అర్జునుడు అయ్యాడని. ఈ పద్మవ్యూహాన్ని ఎలా ఛేదిస్తాడని చెప్తాను కదా. అదే సినిమా రాజకీయాలు వేరే, ఈ నిజ జీవిత రాజకీయాలు వేరే, అక్కడున్న పాలిటిక్స్ వేరే, ఇక్కడున్న పాలిటిక్స్ వేరే. ఈ గేమ్ అంత ఈజీగా అర్థమయ్యే గేమ్ కాదు. ఎన్టీఆర్ గారి టైంలో వేరే, ఆ జమానా వేరే, ఎంజీఆర్ గారి టైం వేరే, ఆ జమానా వేరే, ఇప్పుడు జమానా వేరే. ఇప్పుడు ఉన్న పాలిటిక్స్లో ఉన్న వాళ్ళందరూ హార్డ్ కోర్ పొలిటీషియన్స్. అంటే వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ రాజకీయాలు చూస్తూ పెరిగిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమా ఇంట్లో పెరిగి ఈజీగా పెద్ద హీరో ఎలా అయిపోతారు, అలాగే ఇక్కడ కూడా వాళ్ళు అందులో తోపు, వీళ్ళు ఇందులో తోపు అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిని ఎలా బద్దలు కొడతారు అన్న దాని మీదే అభిమన్యుడు అర్జునుడు అని తర్వాత తెలిసిద్ది. సో నేనైతే ఇది పెద్ద ఎఫెక్ట్ చూపించిద్ది అని అనుకోవట్లేదు. ఎందుకంటే విడాకులు అనేవి చాలా నార్మలైజ్ అయిపోయినాయి మన కంట్రీలో, చాలామంది తీసేసుకున్నారు. అండ్ దట్టు ఈ మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళైతే ఎక్కువ రేటు వాళ్ళ మధ్యలోనే ఉంది. బట్ అపోజిషన్ పెట్టేదాన్ని బట్టి వాళ్ళు తీసుకెళ్లేదాన్ని బట్టి ఉంటుంది. ఒక సైడ్ డిఎంకే చాలా స్ట్రాంగ్గా ఉంది, దానికి తోడు ఈ ఆయుధం వాళ్ళకి దొరికింది. సో విజయ్కి ఇది కొంచెం కష్టమే. ఇంకో సైడ్ ఏఐడిఎంకే వాళ్ళ ప్రతిపక్షం ఏదైతుందో అంత స్ట్రాంగ్గా లేదు. ఈవెన్ ఆ పార్టీ నుంచి సీఎంగా చేసిన ఆయన, జయలలిత గారు చనిపోయిన తర్వాత సీఎంగా చేసిన ఆయన పన్నీర్ సెల్వం గారు, ఆయన వచ్చి డిఎంకేలో కలిసిపోయారు. అది చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక ఎక్స్సీఎం వచ్చి పార్టీ మారటం ఏంటి? సో డిఎంకే చాలా స్ట్రాంగ్గా ఉంది, ఏఐడిఎంకేకి అంత సీన్ కనిపించట్లా. నేను యాక్చువల్గా అనుకున్నానంటే విజయ్కి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి, మంచి అపోజిషన్ ఎక్కువ సీట్లు కొడతాడేమో అని అనుకున్నా. విజయం ఓవరాల్గా గెలవడం అనేది కొంచెం కష్టమైన పని. బట్ దీని దెబ్బతో ఏమవుతుందో తెలియదు, లెట్స్ సీ. బట్ స్టాలిన్ గారు స్ట్రాంగ్గా ఉన్నారు, పైగా బీజేపీకి అగైనెస్ట్గా గట్టిగా వెళ్ళారు. అది కొంచెం ఎక్కువ వెళ్తుంది, ఆ తమిళ్లో ఉన్న దాంట్లో హిందీకి అగైనెస్ట్గా వెళ్ళటం కానీ ఏదైనా సరే. బట్ ఇప్పుడేమొచ్చేపటికి ఈ పాయింట్ వచ్చింది. మనం దీని గురించి ఇంకోసారి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. ఇదే లాస్ట్ టైం కాదు, వాళ్ళ ఎలక్షన్ ఇదంతా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లారు, ఎలా దీన్ని ఎదుర్కొన్నారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ గేమ్. ఇది గేమే ఖచ్చితంగా, పర్సనల్ లైఫ్ కదా భయ్య అంటే. ఇంక పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయలేం, అలా ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి అనాలిసిస్. దాంతోపాటు కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.